జై శ్రీకృష్ణ. శాపం పొందిన తర్వాత పాండురాజు భారీ మనసుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ప్యాలెస్ లోపల అడుగు పెట్టగానే సత్యవతి, భీష్ముడు, కుంతి, మాద్రి అందరూ అతని ముఖాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. పాండు నిశ్శబ్దంగా నిలబడి వారి వైపు చూసి ఇక అన్నాడు, నేను ఇక రాజును కాదు. ఈ సింహాసనం, ఈ రాజభవనం నాకు అర్హత లేదు. వైరాగ్యం నన్ను పిలుస్తోంది. వనప్రస్థం తీసుకుంటున్నాను అని. ఆ మాటలు వినగానే కుంతి మరియు మాద్రి ఒక్క క్షణం కూడా సందేహించలేదు. వారు ముందుకు వచ్చి పాండు చేతులు పట్టుకుని చెప్పారు, మీరు ఎక్కడ ఉన్నా మాకు అదే లోకం. మీరు మా ధర్మం, మా ఆశ్రయం. వారి ప్రేమ నమ్మకం చూసి భీష్ముడు కూడా కళ్ళలో నీటితో ఆశీర్వదించాడు. అలా పాండు, కుంతి, మాద్రి ముగ్గురు రాజ్యాన్ని వదిలి అడవిలోని పవిత్రమైన మౌన జీవితానికి అడుగుపెట్టారు. అలా సాగుతూ ముగ్గురు హిమాలయాల వైపు చేరుకున్నారు. పచ్చని చెట్ల మధ్య నుండి వీచే చల్లని గాలి, దూరంగా కనిపించే ఆ మంచు మెట్ల పర్వతాలు, అవి వారి మనసును శాంతితో నింపాయి. అక్కడ వారు ఆశ్రమం కట్టుకున్నారు. కుంతి, మాద్రి పండ్లు, కూరగాయలు, ఔషధాలు తెచ్చేవారు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూసి పాండు ధ్యానం చేసేవాడు. ఈ విధంగా వారి జీవితం పవిత్రతతో నిండిపోయింది. ఆ సమయంలో అక్కడి మహర్షులు పాండును చూసి ఆశ్చర్యపోయారు. పాండు, ఒక రాజు ఇలాంటి త్యాగం చేసి ధర్మం కోసం ఇలా జీవించడం అరుదు. నీ హృదయం పవిత్రం. నీ వంశానికి మహోన్నత భవిష్యత్తు ఉంది అని వారు ఆశీర్వదించారు. ఆశ్రమం ప్రశాంతంగా ఉండేది. జీవితం నిశ్శబ్దంగా సాగేది. కానీ పాండు హృదయంలో మాత్రం ఒక బాధ మిగిలేది. ఒకరోజు నక్షత్రాలను చూస్తూ తనలో తానే చప్పున అన్నాడు, నా వంశం కొనసాగుతుందా? నాకు ఎప్పుడైనా సంతానం కలుగుతుందా అని. ఆ చిన్న ఆలోచనే తర్వాత జరిగే కుంతీదేవి దైవ ప్రసాదకతకు ముందు అడుగైంది. మీకు ఈ భాగం ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.